సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుంచి, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మీకు చెప్పే అంశం ఏమిటంటే జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే తప్పటడుగులు వేస్తాం. జ్ఞానం లేకపోతే ఏ దారిలో వెళ్ళాలో మనకు తెలియదు. ఎదురుగా 4-5 మార్గాలు ఉన్నాయి. ఏది మంచి మార్గమో యోచించి దానిలో ప్రవేశించాలంటే జ్ఞానం కావాలి. ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి జ్ఞానం కావాలి. నిలకడగా స్థిరంగా ఉండడానికి జ్ఞానం కావాలి. నా అంత మనిషి ఉండి మమ్మీ చాక్లెట్, డాడీ చాక్లెట్ అంటున్నాడు అనుకోండి, ఏమంటాం? మనిషి ఎదిగాడు కానీ మనసు ఎదగలేదంటాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మానసికంగా ఎదుగుదల కలిగిన వ్యక్తులుగా ఉండాలి. 1వ తరగతిలో తెలియాల్సిన విషయాలు 1వ తరగతి తెలియాలి. 10వ తరగతికి వచ్చేటప్పటికి కొన్ని విషయాలు అవగాహన కావాలి. డిగ్రీ లెవెల్కి వస్తే మరిన్ని విషయాలు తెలియాలి. శరీరం ఎదుగుతున్న కొలది మానసికంగా కూడా ఒక మనిషి ఎదుగుదల ఉండాలి. సంఘంలో అలాంటి వ్యక్తులు ఎవరు లేరు, కానీ ఆధ్యాత్మికంగా మరుగుజ్జోలు చాలా మంది ఉన్నారు. కారణం, దైవ జ్ఞానం లేదు. ప్రభు బల్ల ఎందుకు తీసుకుంటున్నారో తెలీదు. ఆదివారం ఎందుకు ఆరాధనకు వస్తున్నారో తెలీదు. వాక్యం ఎందుకు చదవాలో తెలియదు. ఎందుకు ఒప్పుకోలు చేయాలో తెలీదు. క్రైస్తవ జీవితం మిగిలిన మతాల్లో తమ భక్తిని కొనసాగించినట్లు కొనసాగిస్తే ఏం ప్రయోజనం లేదని నిష్ప్రయోజనమే. నీకు ఒక గురి ఉండాలి. పౌలు గారు గురిని కలిగి పరుగెత్తాడు. ఒక గురిని కలిగి నువ్వు జీవించాలి. గురిని కలిగి పరిగెత్తాలి. నీ నడక ఒక గురిని కలిగిందై ఉండాలి. అలా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి. జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. 40 సంవత్సరాలు అయిందండి మేము బ్యాప్టిజం తీసుకొని, మేము రక్షణ పొంది 30 సంవత్సరాలు అయిందండి, మేము యేసు ప్రభువులోకి వచ్చి సంఘంలో చేర్చబడి 20 సంవత్సరాలు అయిందండి. 20 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు ప్రభు బలు తీసుకుంటామో తెలీదు. వాక్యం ఏదో చెప్తా ఉంటాడు ఆయన, వీళ్ళేమో హల్లెలూయా స్తోత్రం చెప్పి వెళ్ళిపోతారు. నిష్ప్రయోజనమైన జీవితాలు క్రైస్తవులంగా మనం కలిగి ఉండకూడదు. పౌలు గారు అంటున్నారు, మీరు పాలు తాగే పిల్లలు కాదు, మీకు మాంసం తినే వయసు వచ్చింది. అంటే అది శారీరకమైన ఆహారం గురించి మాట్లాడే మాట కాదు, కానీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. మీకు మాంసం తినే వయసు వచ్చింది. పాలు తాగే పిల్లలు కాదు. చిన్న పిల్లలు పాలు తాగుతారు, సెర్లాక్ తింటారు, ప్యారెక్స్ తింటారు, హగ్గీస్ వేసుకుంటారు. కొంతమంది పెద్దయ్య కూడా హగ్గీలు వేసుకుంటారు. ఎందుకని? మేము బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఒకడు ఉండేవాడు, వాడు పక్క మీద పోసేవాడు. 19 సంవత్సరాలు ఉంటాయి. కారణం, మానసికంగా ఎదుగుదల లేదు. చిన్నపిల్లలు చేసే పనులు వేరు, పెద్దోళ్ళు చేసే పనులు వేరు. మీకు పాలు తాగే వయసు అయిపోయింది, మీరు మాంసం తినే వయసులో ఉన్నారు. జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. దైవ జ్ఞానాన్ని స్వతంత్రించుకోవాలి. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే యెహోవాను అడగవలెను. స్కూల్లో టీచర్ చెప్తే రాదు నీ జ్ఞానం, లెక్చరర్ చెప్తే రాదు నీ జ్ఞానం. అది లోక సంబంధమైన జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానం కోసం ఎన్నో డబ్బులు వెచ్చిస్తున్నాం, ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఉదయం వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం కోసం కొంచెం కూడా సమయం వెచ్చించట్లేదు. నువ్వు ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అడగాలి. ఇల్లు అడుగుతావో మానేస్తావో, పొలం అడుగుతావో దేవుణ్ణి మానేస్తావో, నాకు సంతానం కావాలయ్యా అని అడుగుతావో మానేస్తావో, నా డబ్బు కావాలయ్యా, ఆస్తి అంతస్తులు కావాలయ్యా అని అడుగుతావో మానేస్తావో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడలా వాడు యెహోవాను అడగవలెను. దేవునికి స్తోత్రం. నన్ను దైవ జ్ఞానం చేత నింపండి, దైవీకమైన జ్ఞానం చేత నన్ను నింపండి. దైవ జ్ఞానం వేరు, మనుష్య జ్ఞానం వేరు. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడితేనే కానీ దేవుని జ్ఞానం అర్థం కాదు. చాలా మంది ప్రార్థనలు చేస్తారు, ఆ ప్రార్థనలకు జవాబులు రావు. కారణం, జ్ఞానం లేని ప్రార్థనలు, దేవుణ్ణి శోధించే ప్రార్థనలు, దేవునికి ఇష్టం లేని ప్రార్థనలు, దేవుని చిత్తంలో లేని ప్రార్థనలు. చాలా మందికి ఆత్మ సంబంధంగా జీవించాలని ఉంది, చాలా మందికి ఆత్మ సంబంధమైన ఆకలి ఉంది, కానీ ఎలా జీవించాలో తెలియట్లా. దీనికి ఒకటే మార్గం, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి అడగాలి. అబ్బా, నీ ఆత్మ సంబంధమైన జ్ఞానంతో నన్ను నింపండి. 3వ వచనంలో రాయబడింది, తెలివికై మొర్ర పెట్టాలి, ఏడాలి. ఇంకా వివేచనకై మనవి చేసిన ఎడల. తెలివికై మొర్ర పెట్టాలి, వివేచనకై. తెలివి, వివేచన, బుద్ధి, జ్ఞానం అనేవి పర్యాయ పదాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఒక అర్థమే వస్తాయి. ఇవన్నీ కూడా దేవుణ్ణి అడగాలి, ఎక్కువగా అడగాలి. ఏమడగాలంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం అడగాలి. నువ్వు చేస్తున్న భక్తి సంబంధమైన ప్రతి కార్యం కూడా ఎందుకు చేస్తున్నావో నీకు తెలియాలి. భాషలు మాట్లాడుతున్నావా, ఎందుకు మాట్లాడాలి అనే విషయం నీకు అర్థం కావాలి. వాక్యాన్ని కన్ఫెస్ చేస్తున్నావు, ఒప్పుకోలు చేస్తున్నావా, ఎందుకు ఒప్పుకోలు చేయాలి అనే విషయం నీకు అర్థం కావాలి.
ఆజ్ఞాపిస్తున్నావా? ఏదైనా విషయాన్ని గురించి ఎందుకు ఆజ్ఞాపించాలనే విషయం నీకు అర్థం కావాలి. ప్రార్థన దేని గురించి చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలనే విషయం నీకు అర్థం కావాలి. సంఘం అంటే ఏంటి, సంఘం అంటే క్రీస్తు శరీరం అనే విషయం నీకు అర్థం కావాలి. నీ యొక్క ఉద్దేశం మారిపోవాలి. మనుష్య రీతిగా నీ ఆలోచన అంతా కూడా పటాపంచలైపోవాలి. దేవుని ఆలోచనలోకి నువ్వు వచ్చేయాలి. దేవుడు ఎలా ఆలోచిస్తాడు? ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, దేవుడు ఎలా ఆలోచిస్తాడు? సముద్రంలో నావ మునిగిపోతుంది, దేవుడు ఎలా ఆలోచిస్తాడు? క్యాన్సర్ వచ్చింది, యేసు ఎలా ఆలోచిస్తాడు? పరిస్థితులన్నీ అల్లకొల్లోలంగా ఉన్నాయి, యేసు ఎలా ఆలోచిస్తాడు? ఎలా కదులుతాడు? ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని గనక సంఘం ధరించుకుంటే ఖచ్చితంగా సంఘం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆమెన్. ఎందుకు బ్రతుకుతున్నామో తెలీదు, ఎందుకు భక్తి చేస్తున్నామో తెలీదు అన్నట్టుగా మనం భక్తి జీవితాల ముందు కొనసాగించకూడదు. కానీ ఖచ్చితంగా మనకు ఒక నిర్ణయం కావాలి. తెలివికై మొరపెట్టాలి, ఏడవాలి. ఇల్లు కోసం, పొలం కోసం, ఆస్తి కోసం ఏడుస్తావు, ఏడవో నాకు తెలియదు, కానీ జ్ఞానం కోసం ఏం చేయాలంటే ఏడవాలి. ఇంకా 4వ వచనం, వెండిని వెతికినట్లు దానిని వెతకాలి, దాచబడిన ధనం వెతికినట్లు దాన్ని వెతకాలి. డబ్బు కోసం, బంగారం కోసం, వెండి కోసం చాలామంది వెంపర్లాడిపోతూ ఉంటారు, దానికోసం ప్రయాసపడిపోతూ ఉంటారు. కానీ దానికన్నా ప్రాముఖ్యంగా నువ్వేం చేయాలని బైబిల్ సెలవిస్తుందంటే, దానిని వెతికినట్లుగా నువ్వు జ్ఞానాన్ని వెతకాలి. సొలొమోను రాజు దేవుణ్ణి ఏమడిగాడు తెలుసా? జ్ఞానం ఇమ్మని అడిగాడు. జ్ఞానం ఉంటే అన్నీ ఉన్నట్టే, కాబట్టి నాకు జ్ఞానం కావాలని అడిగాడు సొలొమోను భక్తుడు. నీకు కూడా జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటే నీళ్ళు చక్కగా కట్టబడుతుంది, శాంతి సమాధానాలు ఉంటాయి అందులో. జ్ఞానం ఉంటే డబ్బులు వచ్చేస్తాయి, వెండి బంగారం నీ దగ్గర ఉంటాయి, నీ ధనాగారంలో ధనం, నీ ధాన్యం కోట్లలో ధాన్యం, విస్తారమైన ఆశీర్వాదంలోకి నువ్వు నడిపించబడతావు. జ్ఞానం కావాలి. ఒక అడుగు వేసేటప్పుడు ఆ అడుగు నిన్ను ప్రమాదంలోకి తీసుకెళ్తుందంటే నువ్వు జ్ఞానవంతుడివైతే నీకు ముందుగానే తెలిసిపోద్ది. జ్ఞానం లేకే ఎన్నో సమస్యల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, దైవ సంబంధమైన జ్ఞానం చేత మీరు నింపబడుదురుగాక. డబ్బు సంపాదించుకోవడం కాదు, నీ డబ్బంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోమని బైబిల్లో రాయబడింది. చదవండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్య అంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకో. హల్లెలూయా. నీ డబ్బంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. దేవునికి స్తోత్రం. నిజంగా గనక నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోగలిగితే సమస్తం నీ దగ్గర ఉన్నట్టే. చాలాసార్లు డబ్బును చూసి మనం ఆశీర్వాదం అనుకుంటాం. నేను 2 వారాల క్రితం విశాఖపట్నం వెళ్ళాను. మా బంధువులందరూ నన్ను పిలిచారు. వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళు మంచి స్థితిగతుల్లో ఉన్నారు, చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, బంగారాలు బాగా ఉన్నాయి, మెడ నిండా బంగారం, చేతి నిండా డబ్బు, చక్కగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది, అయ్యో నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకేం కలిగింది? వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉన్నారు, ఇంత డబ్బు ఉంది వీళ్ళ దగ్గర, ఇంత బంగారం ఉంది, నాకన్నా మంచి స్థితిలో వీళ్ళు ఉన్నారు కదా అని అనిపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు జ్ఞానం లేని వ్యక్తిలాగా మాట్లాడుతున్నావు. జ్ఞానవంతుడు కట యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో తెలియను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మరలా ప్రార్థనలో కూర్చున్నప్పుడు నా అంతటి నాకే అనిపిస్తుంది, నాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, వాళ్ళు అన్నీ కలిగి ఉన్నారు, వారికి దేవుడు లేడు. వారు అన్నీ కలిగి ఉన్నారు, వారు జీవంలో లేరు, మరణంలో ఉన్నారు. వారేం కలిగి ఉంటే ఏం ప్రయోజనం? ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? వారన్నీ కలిగి ఉండొచ్చు, కానీ అంతకన్నా విలువైన దేవుని అందలి భయభక్తులు నువ్వు కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదవండి 5వ వచనం, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతుడు ఏం గ్రహిస్తాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో గ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డబ్బు శాశ్వతం కాదు, బంగారం శాశ్వతం కాదు, పేరు ప్రఖ్యాతలు శాశ్వతం కాదు, ఏవేవో చూసి నువ్వు మురిసిపోవాల్సిన అవసరం లేదు. దేవుని అందలి భయభక్తులు అవి శాశ్వతమైనవి, అవి చాలా ఉన్నతమైనవి. అవి ఎట్టిదో నువ్వు గ్రహించే స్థాయిలో ఉన్నావంటే, ఏం కలిగి ఉన్నా ఏం లేకపోయినా కానీ దేవుని అందలి నేను భయభక్తులు కలిగి ఉంటానని నువ్వు అనుకోగలిగితే
నీవే జ్ఞానవంతుడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు. నయోమికి భర్త చచ్చిపోయాడు, చిన్న కోళ్ళకి భర్త చచ్చిపోయాడు, పెద్ద కోళ్ళకు కూడా భర్త చచ్చిపోయాడు. మొగుడు చచ్చిపోయి అరణ్యంలో ప్రయాణం చేస్తూ మోయాబు నుంచి బెత్లెహేంకి వెళ్తున్నారు. నయోమి ఒక ఆఫర్ ఇచ్చిందనమాట. మీరు యవనస్తురాండ్రు, నేనేం ముసలిదాన్ని, ఎవరినైనా వెళ్ళి చేసుకోండి, మీకు ఇష్టమైన పురుషుని మీరు వెళ్ళి చేసుకోండి అని చెప్పినప్పుడు ఆ జీవితం కోసం ఓర్ఫా ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అది దేవుని అందలి భయభక్తులు కలిగిన జీవితం కాదు. కానీ ఓర్ఫా ఒక మంచి భర్తని ఎత్తుక్కోవడానికి వెళ్ళిపోయింది. ఓర్ఫా మంచి జీవితాన్ని సంపాదించుకుందా? సంపాదించుకోలేదా? సంపాదించుకుందేమో. ఒక మంచి భర్తను నువ్వు కలిగి ఉండి ఆస్తి అంతస్తులు కలిగి ఉన్నంత మాత్రాన నువ్వు ఎన్నికైన వ్యక్తివి కాదు, ధన్యురాలు కాదు. మరి ఎప్పుడు నువ్వు ధన్యురాలు అంటే అత్తతో చెప్పింది, నీ దేవుడు నాకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండటం నాకు ఇష్టం, నేను నీతో పాటు వస్తాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండని ఎట్టిదో మీరు తెలుసుకోబోతున్నారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. స్పాట్లో తెలియకపోవచ్చు. వార్ఫా అనుకుంది నేను స్పాట్లో విడుదల పొందేశానని. విడుదల వచ్చేసింది, నేను ఎవరినైనా చేసుకోవచ్చు, ఎవరితో అని తిరగచ్చు. ఏమంటారు అత్త పెత్తనం ఇంకా లేదు నాకు, అత్త పోరు, అది అసలు విషయం. దేవునికి స్తోత్రం. ఇక అత్త పోరు లేదు నాకు అనుకుంది. నాకు అత్త పోరు లేదు, ఇక ఎవరినైనా చేసుకోవచ్చు, నేను ఇక ఎలా అయినా తిరగవచ్చు, ఎంజాయ్ అనుకుంది. దేవునికి స్తోత్రం. రూతు, నాకు మొగుడు లేకపోయినా పర్లేదు, నీ దేవుడు నాకు కావాలా, నీ దేవుని అందలి భయభక్తులు నేను కలిగి ఉంటాను అనుకొని అత్తతో పాటు వెళ్ళింది. ఓర్ఫా కంటే అతి మిక్కిలిగా ఆశీర్వదించబడింది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపుతాం. బోయజు ఒక గొప్ప ఆసామి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ ఊరికే ఒక గొప్ప నాయకురాలు అయిపోయింది రూతు. మీకు గొప్ప విషయం తెలుసా? యేసుప్రభు వంశావళిలో రూతు పేరు కూడా ఉంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండుట అట్టిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు తెలుసుకుంటావు. రానున్న దినాల్లో స్పాట్లో ఒకవేళ అద్భుతం జరగకపోవచ్చు, ప్రెజెంట్ నువ్వు కష్టపడుతూ ఉండవచ్చు, నిన్నందరూ తృణీకరిస్తున్నారేమో. ఒక దినం రాబోతుంది, రూతును ఆశీర్వదించిన దేవుడు నీ జీవితంలో కదలబోతున్నాడు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు అప్పుడు చూడబోతున్నావు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా. నీ జీవితం మార్చబోతున్నాడు ఆయన. నీ బిడ్డల భవిష్యత్తును ఆయన ఉన్నతంగా రూపుదిద్దబోతున్నాడు. నువ్వు దేవుని కోసం తీసుకున్న నిర్ణయం, నీవు దేవుని అందలి నిలుపుతున్నటువంటి భయభక్తులు నిన్నున్నతమైన స్థాయిలో పెట్టబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. కుబేరుడిగా నువ్వు మారబోతున్నావు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా. నువ్వు కోరుకున్న దానికంటే కూడా, ఏమండి, ఋతుకు కోరికలు లేవంటారా? ఋతుకు ఆలోచనలు లేవంటారా? మనిషి అనేవాడికి ఎవరికైనా కానీ ఆలోచనలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. కానీ కోరికలు చంపుకొని, ఆలోచనలు చంపుకొని ఏది న్యాయమో, ఏది భయము భక్తి కలిగిన జీవితమో దానిని ఎన్నుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తొందరపడి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ జ్ఞానవంతురాలు రూతు జ్ఞానం కలిగిన నిర్ణయం తీసుకుంది. భయము భక్తి కలిగిన ఒక నిర్ణయం తీసుకుంది. తన ఆలోచనలు తాను ఏ విధంగా నడిపించవచ్చు. తాను కూడా ఒక సామాన్యమైనటువంటి మానవ స్త్రీ. మనలో భావోద్రేకాలు పనిచేసి ఆమెలో కూడా పనిచేస్తాయి. మన కోపం వచ్చినట్టుగా ఆమె కూడా వస్తుంది. ఓర్ఫాకు పెళ్లి చేసుకోవాలని అనిపించినట్టే ఋతు కూడా అనిపిస్తుంది. కానీ ఏది న్యాయమో, ఏది దేవుని అందలి భయభక్తులు కలిగి జీవించుటో ఆ నిర్ణయం తీసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. చాలా కోరికలు వస్తూ ఉంటాయి మనకు కూడా శరీరంలో. ఏది యథార్థత, ఏది దేవుని అందలి భయభక్తులు. ఆఫర్ వచ్చిందండి, వదులుకోలేను. ఆఫర్ వచ్చినా వదులుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు ఆఫర్ వచ్చిందా లేదా? యోసేపు అందగాడు అనే విషయం బాగానే విన్నాం. ఇంతకీ ఆ పోతీఫర్ భార్య అందగత్తే కాదా? పోతీఫర్ అంటే రాజు భార్య ఎంత అందంగా ఉంటుందండి, చాలా అందగత్తే. రాయల్ ఫ్యామిలీ లేడీ ఎంత అందంగా ఉంటుంది, ఎన్ని కాస్ట్యూమ్స్ వాడతారు, ఎంత చక్కనిదై ఉంటుంది. ఎవరికి రాని ఆఫర్ నాకు వచ్చింది అనుకోలా. తప్పు చేయాలని శరీరం ప్రేరేపించి ఉండొచ్చు. యోసేపు కూడా శోధించబడి ఉండవచ్చు. కానీ
రాక రాక నాకు మంచి ఆఫర్ వచ్చిందని వినియోగించుకోలేదు. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట అనే అంశాన్ని తన జీవితంలోనికి ఆహ్వానించాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. యోసేపు గనక తొందరపడి ఉంటే, యోసేపు గనక తప్పు చేస్తుంటే, యోసేపు గనక దేవుని చిత్తంలో నుంచి పక్కకి వెళ్ళిపోయి ఉంటే, యోసేపు గనక దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండకుండా ఉంటే అక్కడితోనే తన జీవితం ఆగిపోయేదేమో. కానీ దేవుని యందలి భయభక్తులు అతని జీవితాన్ని ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళిపోయి చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో తెలుసుకోబోతున్నావు. దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? ఆఫర్ వచ్చినా వినియోగించుకోవట్లేదా? యవనస్తులు అంటారు, ఆఫర్ వచ్చినా వినియోగించుకోవట్లేదా? తప్పుల్లో వెళ్లకుండా ఉంటున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? యోసేపులాగా, రూతులాగా ఒక గొప్ప నిర్ణయం ప్రభు కోసం తీసుకుంటున్నావా? నువ్వు తీసుకున్న నిర్ణయం నీ భవిష్యత్తును తిరగరాయబోతుంది. ఆమేన్. నువ్వు తీసుకున్న నిర్ణయం ఉన్నతమైన స్థాయిలో నిన్ను పెట్టబోతుంది. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు చూడబోతున్నావు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. 5వ వచనంలోనే రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించును. దేవుని గూర్చిన విజ్ఞానం ఎవరు గూర్చట చెప్పాలా? మనుషులు కూర్చా, దేవుని కూర్చా? శరీర సంబంధమైన జ్ఞానమా, ఆత్మ సంబంధమైన జ్ఞానమా? ఆత్మ సంబంధమైన జ్ఞానం సంఘానికి లభించును గాక. కానీ కోరికలు చంపుకొని, ఆలోచనలు చంపుకొని, ఏది న్యాయమో, ఏది భయము భక్తి కలిగిన జీవితమో దానిని ఎన్నుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తొందరపడి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ జ్ఞానవంతురాలు రూతు జ్ఞానం కలిగిన నిర్ణయం తీసుకుంది. భయము భక్తి కలిగిన ఒక నిర్ణయం తీసుకుంది. తన ఆలోచనలు తాను ఏ విధంగా నడిపించవచ్చు. తాను కూడా ఒక సామాన్యమైనటువంటి మానవ స్త్రీ. మనలో భావోద్రేకాలు పనిచేసి ఆమెలో కూడా పనిచేస్తాయి. మన కోపం వచ్చినట్టుగా ఆమె కూడా వస్తుంది. ఓర్ఫకు పెళ్లి చేసుకోవాలని అనిపించినట్టే ఋతు కూడా అనిపిస్తుంది. కానీ ఏది న్యాయమో, ఏది దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించుటో ఆ నిర్ణయం తీసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను చెప్పండి. చాలా కోరికలు వస్తూ ఉంటాయి మనకు కూడా శరీరంలో. ఏది యథార్థత, ఏది దేవుని యందలి భయభక్తులు. ఆఫర్ వచ్చిందండి, వదులుకోలేను. ఆఫర్ వచ్చినా వదులుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు ఆఫర్ వచ్చిందా లేదా? యోసేపు అందగాడు అనే విషయం బాగానే విన్నాం. ఇంతకీ ఆ పోతీఫర్ భార్య అందగత్తే కాదా? పోతీఫర్ అంటే రాజు భార్య ఎంత అందంగా ఉంటుందండి. చాలా అందగత్తే. రాయల్ ఫ్యామిలీ లేడీ ఎంత అందంగా ఉంటుంది. ఎన్ని కాస్ట్యూమ్స్ వాడతారు, ఎంత చక్కనిదై ఉంటుంది. ఎవరికి రాని ఆఫర్ నాకు వచ్చింది అనుకోలా. తప్పు చేయాలని శరీరం ప్రేరేపించి ఉండొచ్చు. యోసేపు కూడా శోధించబడి ఉండవచ్చు. కానీ రాక రాక నాకు మంచి ఆఫర్ వచ్చిందని వినియోగించుకోలేదు. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట అనే అంశాన్ని తన జీవితంలోనికి ఆహ్వానించాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. యోసేపు గనక తొందరపడి ఉంటే, యోసేపు గనక తప్పు చేస్తుంటే, యోసేపు గనక దేవుని చిత్తంలో నుంచి పక్కకి వెళ్ళిపోయి ఉంటే, యోసేపు గనక దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండకుండా ఉంటే అక్కడితోనే తన జీవితం ఆగిపోయేదేమో. కానీ దేవుని యందలి భయభక్తులు అతని జీవితాన్ని ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళిపోయి చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో తెలుసుకోబోతున్నావు. దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? ఆఫర్ వచ్చినా వినియోగించుకోవట్లేదా? యవనస్తులు అంటారు, ఆఫర్ వచ్చినా వినియోగించుకోవట్లేదా? తప్పుల్లో వెళ్లకుండా ఉంటున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? యోసేపులాగా, రూతులాగా ఒక గొప్ప నిర్ణయం ప్రభు కోసం తీసుకుంటున్నావా? నువ్వు తీసుకున్న నిర్ణయం నీ భవిష్యత్తును తిరగరాయబోతుంది. ఆమేన్. నువ్వు తీసుకున్న నిర్ణయం ఉన్నతమైన స్థాయిలో నిన్ను పెట్టబోతుంది. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు చూడబోతున్నావు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. 5వ వచనంలోనే రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించును. దేవుని గూర్చిన విజ్ఞానం ఎవరు గూర్చట చెప్పాలా? మనుషులు కూర్చా, దేవుని కూర్చా? శరీర సంబంధమైన జ్ఞానమా, ఆత్మ సంబంధమైన జ్ఞానమా? ఆత్మ సంబంధమైన జ్ఞానం సంఘానికి లభించును గాక. ప్రతి మనోనేత్రం తెరవబడుగాక. యేసును చూచే నేత్రాలు తెరవబడుగాక. యేసుని గ్రహించే నేత్రాలు తెరవబడునుగాక.
నీ మనోనేత్రాలు దేవుడే తెరవాలి. దేవుడు తెరవాలి. ఎస్, దేవుడే నీకు జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం ఇవ్వకపోతే నువ్వు జ్ఞానం సంపాదించుకోలేవు. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీలాగే ఒక గదిలో వాళ్ళందరూ కూడుకొని ఉంటే అక్కడికి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా వచ్చారంటే తలుపులేసున్న ఇంట్లోకి గోడ లోపల నుంచి వచ్చేసారు. గోడలో నుంచి నడుచుకొని వచ్చేసారు అనమాట. ఇట్లా హల్లెలూయా, గోడ లోపల నుంచి వచ్చేసారు. మహిమ శరీరం అది. అందరికి భయం వేసింది. అమ్మో భూతం, దయ్యం అన్నారు. అప్పుడు యేసు అన్నారు, ఎందుకు భూతం దయ్యం అనడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి ఆత్మ సంబంధమైన జ్ఞానం కొదువుగా ఉంది. దైవ సంబంధమైన జ్ఞానం వారికి కొదువుగా ఉంది లేదు. అందుకే దేవుణ్ణి పట్టుకొని దయ్యం అంటున్నారు, యేసును పట్టుకొని భూతం అంటున్నారు. నేను దయ్యాన్ని భూతాన్ని కాదు, నా చేతులు పట్టుకొని చూడండి అన్నాడు ఆయన. చేతులు పట్టుకొని చూశారు. చేతులు పట్టుకొని చూడగానే వాళ్ళందరూ చేతులు పట్టుకొని చూడగానే యేసు అన్నారు, నాలా దయ్యాలకి భూతాలకి చేతులు కాళ్ళు ఉండవురా బాబు, రక్తం మాంసం ఎముకలు ఉండవు. నాకు ఎముకలు మాంసం ఉందంటే నేను సశరీరుడుగా తిరిగి లేచాను అని చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి నిర్ఘాంతపోయి అట్లాగే చూస్తున్నారనమాట. నిజమేనా? ఇంకా నమ్మశక్యం కావట్లా. కారణం ఆత్మ సంబంధమైన జ్ఞానం కొదువుగా ఉంది. అప్పుడు వారి అవిశ్వాసాన్ని గమనించినటువంటి యేసు, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు చేపను తీసుకొని వచ్చారు. ఆ చేపని చక్కగా ఒలుసుకొని, ఆ చేపను చక్కగా తొనలుగా ఒలుసుకొని తిన్నాడు ఆయన. తినేమన్నాడు తెలుసా? దయ్యాలు భూతాలు తినవరా బాబు, నేను తింటున్నాను, నేను సశరీరుడుగా తిరిగి లేచాను, పునరుద్ధాన శక్తితో నేను తిరిగి వచ్చాను, నేను తింటున్నాను, నేను దయ్యాన్ని భూతాన్ని కాదు మీ యేసుని అన్నాడు. ఆశ్చర్యపోయి నిర్ఘాంతపోయి నవ్వుతున్నారంట వాళ్ళంతా. ఆనందంతో ఆశ్చర్యపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా పూర్తిగా వాళ్ళకి ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు వెలిగించబడలేదు. ఇప్పుడు తానే దేవుడే యేసే వారి మనోనేత్రాలు వెలిగించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులు, కీర్తనల గ్రంథంలో రాయబడిన సంగతులు, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన సంగతులు, యేసును గూర్చి రాయబడిన ప్రతి సంగతి గుర్తించున్నట్లుగా ఆయన తిరిగి లేపబడతాడని, ఆయన సశరీరుడుగా లేపబడతాడని, ఆయన లేచినట్లుగా మనం కూడా లేపబడతామనే విషయాలన్నీ గ్రహించినట్లుగా వారి మనోనేత్రాలు తెరిచాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన జ్ఞానం ఇవ్వకపోతే మనకి జ్ఞానం రాదు. ఆయన మన మనోనేత్రాలు వెలిగించకపోతే మన మనోనేత్రాలు వెలిగించబడవు. హల్లెలూయా. ఎందుకంటే ఇది దైవ సంబంధమైన జ్ఞానం. అందుకనే ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల వాడు యెహోవాను అడగవలను. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడదాం. అందరు గట్టి కొట్టాలి. జ్ఞానం లేనివాడు దేవుణ్ణి కూడా విడిచిపెట్టేస్తాడు. ఎక్కువ రోజులు భక్తి చేయడు వాడు. ఏం దేవుడండి, ఏం దేవుళ్ళండి, దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు అందరూ బాగున్నారు, నాకు దేవుడు ఏం చేశాడు, 40 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, నా దేవుడు నాకేం చేశాడు. వాళ్ళని చూసి భక్తి పాడు చేసుకుంటారు చాలామంది. అంత భక్తుడు ఆయనే పడిపోయాడు, నేనేం భక్తి చేస్తాను. దావీదే బెత్షెబతో పాపం చేశాడు, బైబిల్ అంతా తప్పులే. ఇలా రకరకాలుగా మాట్లాడే ప్రజల్ని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది తమ భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ మధ్యలో మారిపోతారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆ వ్యక్తి ముస్లింగా మారిపోయాడు. కారణం అతనికి జ్ఞానం లేదు. జ్ఞానం లేనోడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడు. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఒక గన్ను ఇక్కడ పెట్టి ఇప్పుడు చెప్పు, దేవుణ్ణి విడిచిపెడతావా లేదా? విడిచిపెడతావా? మీకు అలా పెట్టారనుకోండి, ఎంతమంది దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుడు కావాలి అని అంటారు? ఉండాలి. ఆమె అదే ఆత్మ సంబంధమైన జ్ఞానం గలవాడు చేసే పని. నువ్వెందుకు భక్తి చేస్తున్నావు, ఎందుకు క్రైస్తవ్యంలో ప్రవేశించావో, అసలు ఇదేంటో నీకు అర్థమైతే చచ్చిపోవడానికైనా సిద్ధమైపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 మంది అపోస్తుల్ని 12 రకాలుగా చంపేశారు. ఒకళ్ళనేమో నూనెలో వేపేశారు, మరొకళ్ళనేమో శిరఛేదనం చేశారు, మరొకళ్ళని తలక్రిందులుగా సిలువ వేశారు, మరొకళ్ళని వేడి నీటిలో ముంచేశారు, ఉడకబెట్టారు. మరొకళ్ళనేమో బల్లెంతో పొడి చంపేశారు. ఒక్కొక్క రీతిగా హత్య చేయబడ్డారు, హతసాక్షులుగా మారిపోయారు. కారణం వారు జ్ఞానవంతులు కాదని కాదు. ఎవరా మీకు పిచ్చి పట్టిందంటరా? మీ దేవుడు మీకు ఇదా చేసింది. దేవుడి కోసం బతికితే, దేవుని కోసం సువార్త చేస్తే, దేవుని కోసం కష్టపడితే
ఇంత కుక్క చావు ఇచ్చాడు దేవుడు మీకు అని లోకం అంటది. కానీ మనకు తెలియాలి, అది కుక్క చావా ప్రమోషనా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు తెలియాలి. జ్ఞానహీనులు, బుద్ధి లేని వారు ఏదో ఒకటి మాట్లాడతారు, కానీ జ్ఞానవంతులైన మనకు తెలియాలి, నేను ఉన్నతమైన స్థలంలో ప్రమోట్ చేయబడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎవడైనా కనిపెట్టాడు అనుకో, జ్ఞానవంతుడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నాకు అనుకుందాం ఒక 50 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా దేవుడు దీర్ఘాయుష్షు ఇస్తే, యాక్సిడెంట్ అవ్వకపోతే, ఏ అకాలంగా రోగం, ఏ రుగ్మత రాకపోతే ఇంకొక 50 బతుకుతాను, 100 సంవత్సరాలు బతుకుతాను అంటే ఇంకొక 50 అయిపోయి ఇంకొక 50 బతుకుతాను. ఈ నన్ను వదిలేసిన ఒక 50 సంవత్సరాలు బతుకుతాను. 50 సంవత్సరాల తర్వాత అయినా ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు కనుక నేను చచ్చిపోతే, దేవుని కోసం నేను మరణిస్తే, నేను ఉన్నతమైన స్థలంలో ఉంటాను. ఇంకో కొన్ని ఆలోచనలు కూడా వస్తాయి. ఇప్పుడు నాకు వద్దండి యేసుప్రభు వద్దని చెప్పేసి, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆడు చూస్తాడా పెడతాడా, ఆ తర్వాత మళ్ళీ మారిపోవచ్చులే, ఇలాంటి ఆలోచనలు కూడా కలిగిస్తాడు అపవాది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మారిపోవచ్చులే, మారిపోయాక అప్పుడు చచ్చిపోతే మన దేవుని రాజ్యానికి వెళ్తాం కదా, దేవుడికి క్షమాపణ కలిగిన దేవుడు కదా, మనల్ని క్షమిస్తాడు కదా, ఇలాంటి పనికి మళ్ళీ ఆలోచనలు కూడా వస్తాయి మనకి. దేవునికి స్తోత్రం. స్పాట్లో నువ్వు చచ్చిపోతే పొందుకునేది ఎక్కువ, తర్వాత నువ్వు క్షమించబడి చచ్చిపోయినా కానీ ఈ స్థానంలో నువ్వు ఉండలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12 మంది అపోస్తులు ఏ స్థానంలో అయితే ఉన్నారో, నువ్వు ఇమ్మీడియట్గా చచ్చిపోతే ఆ స్థానంలో ఉంటావు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. దేవుని కోసం హత్య చేయబడ్డానికైనా కానీ, ప్రాణం ఇవ్వడానికైనా కానీ మనం వెనక్కి తీయకూడదు. ఆమెన్ చెప్పండి. దేవుని కోసం మన ప్రాణాన్ని సైతం అర్పించే స్థాయి స్థితి క్రైస్తవుడు కలిగి ఉండాలి. జ్ఞానవంతుడు అయిన క్రైస్తవుడు ప్రాణాలకు సైతం తెగించి సేవ చేస్తాడు, ప్రాణాలకు సైతం తెగించి భక్తి చేస్తాడు, అవసరమైతే హతసాక్షిగానైనా మారిపోతాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంతేగాని జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగునట్లుగా వారు నాశనమవరు. 32వ వచనంలో 1వ అధ్యాయం. ఇంకా జ్ఞానవంతులకు ఏమొస్తుందట? జ్ఞానవంతులకు ఘనత వస్తుందట. ఎవరిని గణపరుస్తానన్నాడు ఆయన? యేసుని ఎవరు గణపరుస్తారో వారిని ఆయన గణపరుస్తానని చెప్పాడు. నన్నెవరు గణపరుస్తారో నేను వారిని గణపరుస్తానని చెప్పాడు. నువ్వు గనక దేవుణ్ణి గణపరిస్తే నేను గణపరిచే సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. గొర్రెలు కాపరి అయిన దావీదు గొర్రెలు కాసుకుంటూ తమ దేవుణ్ణి గణపరిచాడు. అందుకే దావీదును కూడా దేవుడు గణపరిచాడు. గొల్యాతు యుద్ధంలో దావీదును కూడా దేవుడు గణపరిచాడు గనక ప్రజలందరూ చెప్తున్నారు, సౌలుకు 1000, దావీదుకి 10,000 కొలది స్తోత్రాలు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 10,000 ఎక్కడి నుంచి వచ్చాయిరా బాబు అంటే, దేవుడు గణపరిచాడు దావీదుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు రాజుగా మారిపోయాడు. దేవుడు ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటే ఆ వ్యక్తిని దేవుడు గణపరుస్తాడు. నువ్వేం చేయాలంటే దేవుణ్ణి గణపరచాలి. ఎక్కడైతే తృణీకరించబడ్డావో, ఎక్కడైతే కొట్టబడ్డావో, ఎక్కడైతే నాశనం చేయబడ్డావో, ఎక్కడైతే అవమానించబడ్డావో ఆ స్థలంలోనే దేవుడు అందరూ చూస్తుండగా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. మనకి మనం ఘనత తెచ్చుకోకూడదు, ఘనత కూడా దేవుడే ఇవ్వాలి. ఆ ఘనత కూడా ఎలా ఉండాలంటే విధేయతతో కూడుకున్న ఘనత కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత ఎదిగినా కానీ విధేయత నీకు ఉండాలి. విధేయత లేదనుకోండి, గర్విష్ఠుడుగా నువ్వు ఉన్నావు అనుకోండి, నిష్ప్రయోజనం. అది గర్వం అనేది నీకు ఉండకూడదు. విధేయత కలిగి నువ్వు ఆశీర్వదించబడుదువుగాక. సంఘం ఎలా ఆశీర్వదించబడాలంటే విధేయత కలిగి ఆశీర్వదించబడాలి. గర్విష్టిగా నువ్వు ఉండడం కోసం దేవుడు నిన్ను హెచ్చించట్లా, గణపరచట్లా, ఉన్నతమైన స్థాయిలో నువ్వు మహింపరిచి నిన్ను పెట్టట్లా. విధేయత కలిగి ఉండుటకే దేవుడు నిన్ను హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. 2వ అధ్యాయం 10వ వచనం. జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. తర్వాత బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి కాస్తుంది. దేవునికి స్తోత్రంగా. నువ్వు జ్ఞానవంతుడు అయితే ఏ ప్రమాదం
లోకి నువ్వు వెళ్ళవు. నువ్వు జ్ఞానవంతుడివైతే నువ్వు కాపాడబడతావు. నువ్వు జ్ఞానవంతుడివైతే నీ చుట్టూ సంరక్షణ, ప్రొటెక్షన్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొద్ద నుంచి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ సంరక్షణ అనే స్థితిలోనికి, స్థాయిలోని కూడా నువ్వు రావాలి. హల్లెలూయా. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని నోట్లోంచి వస్తుంది. ఆకాశం చూడండి, సూర్యచంద్రులు, నక్షత్రాలు, ఈ సమస్తం కూడా దేవుడు తన జ్ఞానం చేత కలుగజేశాడట. తన నోట్లో నుండి సూర్యచంద్రులు కలుగునుగాక, నక్షత్రాలు కలుగునుగాక, ఆకాశ పక్షులు కలుగునుగాక, జలచరాలు కలుగునుగాక, భూజంతువులు కలుగునుగాక అని పలకగానే అవన్నీ కలిగాయి. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే దేవుని జ్ఞానాన్ని సూచిస్తున్నాయి. చూడండి, 3వ అధ్యాయం 19వ వచనం చదివితే, జ్ఞానం వల్ల యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిదీ చూసినప్పుడు దేవుని జ్ఞానం మనకు అర్థం కావాలి. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అంతా అంటే దేవుని నోట్లోంచి వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. దేవుడు నీకు జ్ఞానము కలుగునుగాక అని ఆజ్ఞాపించబోతున్నాడు. దేవుడు నీ పిల్లలకు జ్ఞానం కలుగునుగాక అని ఆజ్ఞాపించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. జ్ఞానం లేనోడు ఏమంటాడు తెలుసా? ఇదంతా సైన్స్ అండి. ఈ ప్రకృతి సైన్స్, ఈ భూమి సైన్స్, ఈ గాలి సైన్స్, ఆక్సిజన్ సైన్స్ అంటాడు. అది దేవుని జ్ఞానం. హల్లెలూయా. దేవుని నోట్లోంచి వచ్చిన జ్ఞానం అదంతా. చూడండి, ఇక్కడ రాయబడింది 2వ అధ్యాయం 6వ వచనం, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. తెలివి, వివేచన ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని నోట్లోంచి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగు. నీ నోటి నుంచి, ప్రభా నా కుటుంబం మీదకి, నా బిడ్డల మీదకి, నా మీదకి జ్ఞానాన్ని విడుదల చేయండి అని అడగండి. హల్లెలూయా. ఆయన నోటితో గనక నీ మీద జ్ఞానం విడుదల చేస్తే నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. నువ్వు చేస్తున్న భక్తి జీవితాన్ని గురించి నువ్వు సంపూర్ణంగా గ్రహించగలుగుతావు. గురి కలిగి పరిగెత్తగలుగుతావు. దేవుని కోసం నమ్మకంగా జీవించగలుగుతావు. స్థిరపరచబడిన పాదాలు కలిగి గట్టిగా ప్రభువు కోసం నిలబడగలుగుతావు. ఆఖరికి హతసాక్షిగానైనా మారగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కోసం నమ్మకమైన జీవితాన్ని పరిశుద్ధాత్మ చేత నువ్వు కొనసాగించగలుగుతావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. జ్ఞానం సంపాదించుకో, అది ఆయన నోట్లోనే ఉంది. ఆయన నోట్లోంచి నీ మీదకి దేవుడు బయలు వెళ్ళ చేయునుగాక. చప్పట్లు కూడా దేవుడిని మహింపరుద్దాం. చెప్పండి, పక్కోళ్ళ వైపు తిరిగి చెప్పండి. పక్క జ్ఞానం కలుగునుగాక, బుద్ధి కలుగునుగాక, వివేచన కలుగునుగాక, తెలివి కలుగునుగాక. ఇదంతా ఒకటేనా కాదా? పర్యాయ పదాలు ఇవన్నీ కూడా. ఎస్, దేవుడు సంఘాన్ని జ్ఞానంతో నింపితే మాంసం తినే వయసులోనే సంఘం ఉంటుంది. దేవునికి స్తోత్రం. పాలు తాగే పసిపిల్లలు ఉండరు ఇక సంఘంలో. దేవునికి స్తోత్రం కలుగును. మంచి జ్ఞానం సంపాదించుకొని మీరు దేవుని కోసం స్ట్రాంగ్గా తయారైపోవాలి, బలవంతులుగా తయారైపోవాలి. బాగా బలవంతులు. ప్రామిస్ నేను వెళ్తున్నాం అనుకోండి, ప్రామిస్ నేను వెళ్తున్నాం. ఎందులో బలం కావాలా? ఆత్మలో. ఎస్, ఆత్మలో. ఇంకా జ్ఞానంలో. ఏం కావాలి? ఎందులో? జ్ఞానంలో. ప్రామిస్ నేను వెళ్తున్నాం. సరే, నేను వేరేగా వెళ్తున్నాను, ప్రామిస్ వేరేగా నడుచుకొని వెళ్తున్నాడు. ఎవరైనా ప్రామిస్ని కెలుకుతారా అనవసరంగా? చెప్పండి, కెలుకుతారా? ఎందుకు కెలకరు? ఎంత ఉన్నాడు, ఒక్క గుద్దు పడిపోతాను నేను, అనవసరంగా ఎందుకు ఇతను కెలకడం అనుకుంటారా? నన్ను కెలుకుతారా? అందుకే ఒక ఆడిని, ప్రామిస్ని, ఇంకోటేటి ఆడు కనబడ్డా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. వీళ్ళందరిని ఎందుకు పెట్టుకుంటాను? నన్ను కెలుకుతారా అనవసరంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే బలహీనుల్ని ఎవడైనా గెలుతాడు, కానీ బలవంతుడిని ఎవడికి వెళ్ళకడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లీ చెప్పండి గట్టిగా. జ్ఞానంలో మీరు బలవంతులు అయిపోవాలి. చప్పట్లు కొట్టండి అందరూ. ఆత్మ సంబంధంగా మీరు బలవంతులు కావాలి. మాంసం గట్టిగా తినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బలం పొందుకొని మీరు మంచి జ్ఞానంలో, భయభక్తుల్లో ఎదిగితే మిమ్మల్ని కూడా అపవాది కెలకడు ఊరికినే. దేవునికి స్తోత్రం. లేకపోతే ఊరికినే కెలుకుతాడు, జ్వరం పెడతాడు, జబ్బు పెడతాడు, ఏదో ఒకటి వచ్చి ఏదో ఒక సమస్య, నువ్వేమో జుట్టు పీక్కొని నాకు అందువల్ల నాకు
జ్ఞానం లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? అపవాది వెళ్ళిపో, ఈ దగ్గరికి వెళ్ళినా నన్ను ఎల్లగొట్టేస్తాడు, అనవసరం వెళ్ళడం అనుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలి. చెప్పండి, పక్కలు చెప్పండి. నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలా? నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నీ జ్ఞానంతో మమ్మల్ని అభిషేకించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము శోధనలోనికి పడకుండా ముందే ప్రభా, ఇదిగోండి మేము జ్ఞానం లేక నశించక ముందే మీ జ్ఞానంతో మమ్మల్ని మీరు నింపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఎవరైతే వచ్చి నీ వాక్యాన్ని విని ప్రభా, అయ్యా నీ సన్నిధిలో జ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నారో ప్రభా, మమ్మల్ని జ్ఞానంతో నింపమని ఎవరైతే అడుగుతున్నారో ప్రభా, వారికి నీ జ్ఞానాన్ని సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. వెతుకుతున్నాం నాయనా, నీ సన్నిధిలో వెతుకుతున్నాం. నీ జ్ఞానాన్ని మేము కోరుకుంటున్నాం యేసయ్య. నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఇదిగోండయ్యా, ఈ ప్రార్థనలో పాల్గొని ఏ బిడ్డ అయితే నీ సన్నిధిలో మనస్సారా అడుగుతున్నారో, ఎవరైతే నీ సన్నిధిలో ప్రభా నీ జ్ఞానం కొరకు కనిపెడుతున్నారో ప్రభా, నీకు నిజముగా మొరపెట్టువానికి దయచేయవాడవు కనుక ప్రభా, నీకు నిజముగా ప్రార్థించువానికి నిశ్చయంగా అనుగ్రహించే దేవుడు కనుక ప్రభా, ఇదిగోండి ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో నీ జ్ఞానంతో మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. దైవమానికి వందనాలు, స్తోత్రాలు. అలానే తండ్రి, ప్రతి విధమైన అనారోగ్య సమస్యల నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. అప్పు అనే కాడి మా సంఘం మీద లేకుండా మీరు విరగొట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. కుటుంబ కలహాలని యేసునామములో దూరపరుస్తున్నాం నాయన. కుటుంబంలో వస్తున్న డిస్టర్బెన్స్ని యేసునామములో మేము కొట్టివేస్తున్నాం ప్రభా. ఇదిగోండి నీ నామం పేట మేము ఆజ్ఞాపిస్తున్నాం. నీ నామం పేట ఏది ఆజ్ఞాపిస్తుంది జరుగుతుందని మేము తెలుసుకుని ఉన్నాం ప్రభా. అయ్యా మేము ఆజ్ఞాపిస్తున్నాం నాయన, ఈ రాత్రికాల సమయంలో మా జీవితాల్లో ఉన్న చీకటి యేసు నామంలో తొలగిపోవును గాక. మా జీవితాల్లో ఉన్న అప్పు యేసు నామంలో తొలగిపోవును గాక. మా కుటుంబాలలో ఉన్న దరిద్రం ఇప్పుడే యేసు నామంలో తొలగిపోవును గాక. మా శరీరాలను మమ్మల్ని బాధ పెడుతున్న అనారోగ్యం ఇప్పుడే యేసు నామంలో తొలగిపోవును గాక అని ఆజ్ఞాపిస్తున్నాం. అయ్యా మీరు పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన నెమ్మది నీ బిడ్డలకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప సాక్షులుగా నీ బిడ్డల్ని వాడుకొని లేవనెత్తమని నా ప్రియుడైన యేసు క్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.